హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కన్నా జాను యాదవ్. ఈరోజు నేను మా ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేశానండి. 11 మంగళవారాలు చేయాలని చెప్పేసి సంకల్పం ఇచ్చుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు మనం స్టార్ షేప్లో ముగ్గు వేసుకున్నాం కదా, నాకు ఆ షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృత్రికలు 6 మంది కదా, అలా అనిపించిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి నేను బియ్యం పిండి పాలు కలిపి ప్రమిదలు చేసుకున్నాను. 6 ప్రమిదలు చేసుకోవాలి. ఒక్కో దానిలో 2 ఒత్తులు వేసుకుంటూ మనం దీపాలు రెడీ చేసుకోవాలండి. మనం ముందుగానే పిండిని నానబెట్టుకొని పూజ టైం స్నానం చేయగానే పిండి నానబెట్టుకొని పూజ టైంకి ప్రమిదలు చేసుకుంటే అవి విరగపోకుండా ఎండార్తి పూజ వరకు మంచిగా వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి గంధం పాలు వేసి అభిషేకం చేసుకొని బొట్టు పెట్టానండి. ఓం శరవణ భవాయ నమః. ఇక్కడ ఆయన స్వామివారిని షట్కోణంలో కూర్చోబెట్టేసి చుట్టూ 6 ఆకులు వేశానండి, తమలపాకులు. వాటిపైన ఈ ప్రమిదలు పెట్టాను. ఇంకా మనం కలశం, ఏ పూజలో అయినా కలశం ప్రిఫర్ చేస్తాం కదా, రాగి చెంబు కానీ ఏదైనా సరే, బట్ రాగి కానీ ఏదైనా తీసుకుంటే మంచిది అని చెప్పారని నేను రాగి చెంబు తీసుకున్నాను. ఇక్కడ నేను గణపతిని, మన తొలిదైవం ఉన్న గణపతిని పూజించాము. అలాగే ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటారు కదండి, అందుకోసం నేను మంగళగౌరిని కూడా పసుపు ప్రతిమను చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రపూలు పెట్టడం చాలా మంచిది అని అన్నారు. అందుకోసం ఎర్రపూలు ప్రిఫర్ చేశానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమః. ఇక్కడ వచ్చేసి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నువ్వుల ఉండ, చల్విండి, పాలు ప్రసాదంగా పెట్టానండి. ఇంకా ప్రమిదలు, ఒక ప్రమిద తీసుకొని మనము ఎక్స్ట్రాగా దీపం, మీరు ఏదైనా తీసుకోవచ్చు కానీ మట్టి ప్రమిద తీసుకుంటే మంచిది అని చెప్పారని నేను మట్టి ప్రమిదను తీసుకున్నానండి. దీపాలన్నీ వెలిగించేసి పూజ స్టార్ట్ చేసుకున్నాను. అష్టోత్తరం చేసుకోవాలండి. 108 నామాలు ఉంటాయి కదా సుబ్రహ్మణ్య స్వామి. మీకు నచ్చితే ఫోన్లో అయినా పెట్టుకోండి, లేదు అంటే అష్టోత్తర శతనామాలని మీరు సెర్చ్ చేసుకొని లేదంటే బుక్ తెచ్చుకొని చదువుకోవచ్చు. హారతి ఇచ్చి టెంకాయ కొట్టేసి నా పూజ ఈరోజు కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి బెల్లం